నీలాగేమన్నా మందు బావుల మీదే అప్పు తీసుకురాలేదే. మందు తాగేవాళ్ళ మీదే నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టి నువ్వు అప్పు తీసుకొచ్చావు 1,000 కోట్లు. వాళ్ళ జనాల్లోకి రాలేక ఒక రూమ్ ఒకటి సెట్ చేసుకుంటున్నారు ఎవరు లేని చోట. ఆ రూమ్లో కూర్చొని ఏదో స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. రాంగ్ డైరెక్షన్లో గవర్నమెంట్ మీద ఏ బురద లేదా అది. కాకపోతే ఎవరికి మెసేజ్ తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఇలా ఫీల్ అయిపోయి బాధపడుతున్నట్టున్నారు తప్ప ఆ గోతులు చూసి ఏరే ఫ్రెండ్స్ వస్తే ఏంద్ర బాబు మీ ఆంధ్ర ఇలా ఉందని చెప్పి మా పిల్లల్ని అడిగితే వాళ్ళు సిగ్గేసి ఇలా అంటున్నారని చెప్పి అడిగేవాళ్ళు ఇక్కడికి వచ్చి. అంటే గోతులు లేవని చెప్పి సంగతి బాగా చేసుకోలేదా ఈ గోతుల గురించి? అంటే రోడ్లన్నీ వేసారు, వీళ్ళు ఇందుకు బాగున్నారా, యాక్సిడెంట్లు అవ్వకుండా హ్యాపీగా ఎందుకు పండుగ చేసుకున్నారా? 1000 రూపాయలు వేస్తారని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు ఇంక్రిమెంట్ లాగేశాడు. నమస్తే, మీ పేరన్నా? జన్ను నాగరదన్న. ఏం చేస్తారన్న? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేస్తాను. ఏంటి ఈ సంక్రాంతి అయిపోయింది, అసలు ఈ సంక్రాంతిలో చంద్రబాబు ఎందుకున్నాడా, అసలు మనం ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారంట. గత ప్రభుత్వ హయాంలోనే 5 ఏళ్ల పాలనలోనే సంక్రాంతి వస్తే బేపచ్చంగా మేము సంబరాలు చేసుకున్నాము, ఆ సంబరాలు మొత్తం ఆకాశాన్ని అంతని అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎంతవరకు వస్తామన్నది? వస్తామండి. అందరికీ సంక్రాంతి అంతకితం 5 సంవత్సరాల్లో బాగా చేసుకున్నారని చెప్తున్నారు వీళ్ళు. అంతకితం అండి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి మా పిల్లలు రావడానికి బస్సు మీద వస్తానికి ఎంత ఇబ్బంది పడ్డారు. మా పిల్లనే కాదు, అందరు రాష్ట్రంలో ఎక్కడ అవుట్ ఆఫ్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ గోతులు చూసి ఏరే ఫ్రెండ్స్ వస్తే ఏంద్ర బాబు మీ ఆంధ్ర ఇలా ఉందని చెప్పి మా పిల్లల్ని అడిగితే వాళ్ళు సిగ్గేసి ఇలా అంటున్నారని చెప్పి అడిగేవాళ్ళు ఇక్కడికి వచ్చి. అంటే గోతులు లేవని చెప్పి సంగతి బాగా చేసుకోలేదా ఈ గోతుల గురించి? అంటే రోడ్లన్నీ వేసారు, వీళ్ళు ఇందుకు బాగున్నారా, యాక్సిడెంట్లు అవ్వకుండా హ్యాపీగా ఎందుకు పండుగ చేసుకున్నారా అని ఒక ఈ జనాలున్న ఆనందాన్ని పోగొట్టడం కోసం వాళ్ళు చేసే ఎలాంటి రాజకీయాల్లాగా ఉన్నాయి తప్ప పండగ కొత్తగా ఈ సంవత్సరం చేసుకుంటున్నారా లేదా వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసుకుంటున్నారా? అందరూ గత తరతరాల నుంచి ఆనవాయితీకి చేసుకునే పండగ ఇది. అందరూ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ హ్యాపీగా అవుట్ ఆఫ్ ఏ స్టేట్లో ఉన్నా సొంత ఊరు వెళ్ళి హ్యాపీగా చేసుకుని పండగ చేసుకుని మళ్ళీ చక్కగా ఎవరి డ్యూటీలు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ డ్యూటీకి తెలంగాణలోని ఆంధ్ర చూడండి ఎలా గోతులు ఉన్నాయో అని చెప్పి ఎటకారంగా మహాడేవాళ్ళు. అంటే ఎటకారంగా మహాలేదని చెప్పి వీళ్ళు బాధపడి ఆనందపడుతుంటున్నారు తప్ప అంటే జనాలు హ్యాపీగా ఉండకూడదు. వీళ్ళకల్లా ఏంటంటే జనాలకి ఏదో ఇబ్బంది కలిగిస్తే ఈ గవర్నమెంట్ మీద చెడు అభిప్రాయం వస్తుంది. రేపన్నా కనీసం 11 సీట్లు కదా అప్పుడన్నా కొంచెం పెరుగుద్దని ట్రై చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏంటంటే చేసే ప్రతి ఒక్క పనికి వాళ్ళు ఏదో అడ్డుకోవడం కదలేండి, ఏదో అడ్డుకోవడానికి రోడ్డు మీదకి వచ్చేంత ధైర్యం వాళ్ళకి లేదు నాకు తెలిసి. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మీడియా కాడ ఏదైనా చెప్పాలంటే వాళ్ళ ఆఫీస్లో ఒక రూమ్ చూసుకుంటారు, ఆ రూమ్లో స్కిట్ రాసుకుంటారు, ఇస్తారు ఎవరో వాళ్ళకి, దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. పండగ హ్యాపీగా చేసుకున్నారు, హ్యాపీగా అందరూ వెళ్ళారు. అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా ప్రజలందరికీ సమృద్ధిగా డబ్బులు ఉన్నవి, పనులు కూడా టైం టు టైం ఉన్నవి. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు కూడా టైం టు టైం పడినాయి, అందరికీ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత పనులు దొరకట్లేదు, పథకాలు రావట్లేదు. అసలు ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారంట. నిజమేనన్న అసలు? అంటే జనాలందరూ సంతృప్తికుంటుంటారండి. ఆయన పెన్షన్కి 1000 రూపాయలు వేస్తారని చెప్పాడు, అందరికి తెలిసి ఉంటుంది ఇది. నేను జాబ్ చేశానండి ఒకప్పుడు. ఇంక్రిమెంట్ వేస్తారు సంవత్సరానికి 100-200 ఇంక్రిమెంట్ వేస్తారు. 1000 రూపాయలు వేస్తారని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు ఇంక్రిమెంట్ లాగేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బహిరంగ సభలో మీటింగ్లో పెట్టి ఆయన మాట్లాడాడో నేను ఇట్లా 4000 ఇస్తానని, ఆ 4000 ప్లస్ అన్న 3 నెలల ముందు 3000 7000 ఇచ్చాడు. ఈయనలా ఇంక్రిమెంట్ వేయలేదని అదొక బాధలో ఉన్నట్టున్నారు పాపం. ఎవరైనా అండి 1000 రూపాయలు ఇస్తారని ఏం చేస్తారు? 1000 రూపాయలు ఈ రోజు కాదు ఇంకో రోజు ఎట్ టైం ఇస్తారు. ఈ 6 నెలల లోపల ఇంకో సంవత్సరం తరదేనా నీకు మళ్ళీ నెలకి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. ఇప్పుడు నాకు 1000 రూపాయలు అవసరం అండి, అవసరమైనప్పుడు నుంచి 1000 రూపాయలు ఇస్తే నాకు ఉపయోగపడతాయి. అంతేగా నువ్వు అప్పుడో 100 అప్పుడు 200 ఇస్తే నేనేం చేసుకోను అంటే అలా అతను చేశాడు. కాబట్టి వీళ్ళు చేయలేదు, వీళ్ళందరికీ జనాలకు బాగా గుర్తింపులో ఉన్నారు. రేపొద్దున మనం అధికారంలో రావాలంటే ఎలాంటి అన్నీ ఉన్నా మంచి పనులు అన్నీ వీళ్ళే చేస్తే రేపు మనం ఏ మంచి పని చేస్తామని చెప్పి అది మనం వాగ్దానం ఇచ్చి మనం అధికారంలోకి వస్తాం అని ఒక ఇంటెన్షన్తో ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు. ఉండటం వలన ఏంటంటే ఒక చిన్న స్కిట్ రాస్తారు ఏదోటి. అంటే ఇప్పుడు ఏంటి ఏదైనా పని చేస్తున్నారు, ఆ పని గురించి ఇప్పుడు ప్రతి పాయింట్ జనాలకు తెలియదు, గవర్నమెంట్ చేసే తెలియదు కదా, మంచిదో చెడుదని తెలియదు. ఎవరో ఒకళ్ళు చెప్తేనే తెలుస్తుంది. మన రాష్ట్రంలో ప్రజలు అందరికీ తెలియదు కదా. ఇప్పుడు అందరూ ఇదే ఇప్పుడు మీడియాలో మాట్లాడేది అందరూ రోజు టీవీ ఎదురుగా ఇదే న్యూస్ చూడరుగా, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు కూర్చొని మాటలు చెప్తారన్నమాట. ఆ వైసీపీలో ఉన్న నాయకులు అవ్వచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు,
ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళు. కథ ఏంటంటే వాళ్ళ జనాల్లోకి రాలేక ఒక రూమ్ ఒకటి సెట్ చేసుకుంటున్నారు ఎవరు లేని చోట. ఆ రూమ్లో కూర్చొని ఏదో స్కిట్ రాసుకుంటున్నారు. రాంగ్ డైరెక్షన్లో గవర్నమెంట్ మీద ఏమి బురద లేదా అది కాకపోతే ఎవరికి మెసేజ్ తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఇలా ఫీల్ అయిపోయి బాధపడుతున్నట్టున్నారు తప్ప ఎంత హ్యాపీగా ఉన్నారండి. సంక్రాంతికి వచ్చారు వెళ్ళారు అంటే ఇప్పుడు అంటే పెన్షన్ ఇచ్చారా అండి అని చక్క ఇంటికి వచ్చి వాళ్ళు ఎంత డబ్బులు వేస్ట్ చేశారు ఆ పెన్షన్ ఒకటాక వాళ్ళు. అవన్నీ జీతాలు తగ్గించి 10 మంది చేసే పని ఇద్దరితో చేపిస్తే వద్దండి జనాలకి మన రాష్ట్రానికి ఉపయోగపడేది. అది కూడా తప్ప అంటే జనాల్ని అంటే అప్పులు చేయాలన్నమాట అండి. ఎవరన్నా అప్పు చేయటం అంటే ఆస్తులు పెట్టి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు కూడా అసలు మన రాష్ట్రాన్ని అప్పుల హూబులో నింపేసాడు. అసలు రాష్ట్రాన్ని అప్పులు లేకుండా నడపలేకపోతున్నాడు. ప్రతి మంగళవారం అప్పులు తెచ్చుకుంటా వేరే దేశాలు తిరుగుతున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి మరి తెలుసో తెలియదు కదండి. మన గవర్నమెంట్ పామంగానే ప్రతి మంగళవారం వెళ్తారు కదా రిజర్వ్ బ్యాంకు దీనికి అసలు వెళ్ళలేదు. అన్నీ వెళ్ళినాయి తెలంగాణ సహా. మనకి తెలంగాణకి చాలా తేడా ఉంది. వాళ్ళ ఫుల్ ఆదాయంలో ఉన్నారు వాళ్ళు. మనకు ఆదాయం లేని స్టేట్ మన ప్రస్తుతానికి అన్నీ సమకూరుస్తున్నారు ఇప్పుడే. ఒక్కోటి చక్కగా సమకూర్చి మంచి మన ఆంధ్ర అంటే మంచి నేములో ఉండాలని తాపత్రపడుతున్నారు కూటమి ప్రభుత్వం అందరు కలిసి. ఏంటి అప్పులు అంటే ఇప్పుడు ఏదన్నా ఉన్న అమౌంట్కి తగ్గిన దానికి అప్పు ఎవరైనా తీసుకొస్తారు. నీలాగేమన్నా మందు బావుల మీదే అప్పు తీసుకురాలేదే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా మానరు తాగుతారే ఉంటారు అనేది నీకు ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయావు. నువ్వు మందు తీసేసి నీ గవర్నమెంట్కి మళ్ళీ నేను ఓటు అడుగుతాకు వచ్చాను అన్నాడు. మందు తాగే వాళ్ళ మీదే నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టి నువ్వు అప్పు తీసుకొచ్చావు 1000 కోట్లు. అంటే ఏంటి జనాలు ఇంకా మందు తాగిచ్చి వాళ్ళు ఏదో కింద మందు తాగాలి ఏంటి నేను రూపాయి సంపాదించుకోవాలి. మందు తాగుతాకి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అక్కడ కాస్ట్ చెప్పేవాళ్ళు కదంట. అక్కడ సీసా పెట్టి 100, 150, 200 బ్రాండ్ పేరు ఏమి ఉండదంట అక్కడ. అది చూసుకుని వాళ్ళు నచ్చి తెచ్చుకునేవాళ్ళు అంట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెళ్తే పాత బ్రాండ్లని చక్క మంచిగా కల్తీ లేని మందు చక్క మంచిగా ఇస్తున్నారు. పాత బ్రాండ్లు అన్ని బ్రాండెడ్. అప్పుడు పేరు కాదు ఉండేవి కదండి కొత్త పేర్లు. మరి ఆ పేర్లు మరి వాళ్ళు ఎట్లా తయారు చేశారు అర్థం కాదు. కానీ కొత్త పేర్లు తీసుకొచ్చి అసలు సినిమా పేర్లు ఎవరో మంచి దేశభక్తుల నాయకుల పేర్లు అవి ముందు బాటలో పెట్టి అంత మంచిగా వాళ్ళు పరిపాలించారు. అలా చేయట్లేదు అనేది వీళ్ళకి పాపం చాలా ఇబ్బంది పడుతుంటున్నారు. ఇప్పుడు రాజకీయం చేయటానికి ఇలా శవరాజకీయం టైప్ చేయకూడదు కదా. వాళ్ళు చేసే విధానం రాంగ్ చేసేమో మనము ఏంటి ఇలా చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు మంచి పేరు వచ్చేద్దని చెప్పి రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి జనాలని రాంగ్గా మెసేజ్ ఇస్తున్నారు తప్ప అది జనాలకు చెప్పను. మీటింగ్ పెట్టి పని ఈ గవర్నమెంట్ పలాంత రాంగ్ చేస్తుంది పబ్లిక్గా మీటింగ్ పెట్టు. నీకు మళ్ళీ మీటింగ్ పెట్టడానికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా లేవు కదా. మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. మీకు మీటింగ్ పెట్టుకో పర్మిషన్ ఇస్తారు నీకు. అంటే జనాలు